మీ సమయం మీకు ఇచ్చాను. జనార్దన్ గారు మాట్లాడనివ్వండి. రైట్ 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 బాజీ గారు, ఈ టోటల్ ఎపిసోడ్ ని మీరు ఏ విధంగా చూస్తారు? పర్టికులర్ గా చీరాల్లో మీ పార్టీ నేత ఆమంచి కృష్ణమోహన్ వెహికల్స్ మీద కూడా దాడి జరిగినట్టుగా ఈ రోజు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. సో ఈ టోటల్ ఎపిసోడ్ మీరు ఏ విధంగా చూస్తారు? ఈ విధంగా ఒక ఎమ్మెల్యే ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే డైరెక్ట్ గా ఈవీఎం లాస్ట్ చేయడం. యాక్చువల్ గా ఈసారి జరిగిన జనరల్ ఎలక్షన్ లో జరిగిన సంఘటనలు కానివ్వండి, పోలింగ్ రోజు జరిగిన తర్వాత 14వ తేదీన జరిగిన విధ్వంస కాండలు కానివ్వండి చూస్తే మరి ప్రజాస్వామ్యం ఏ రకంగా ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారు అనేది క్లారిటీగా అర్థమవుతుందండి. దేశవ్యాప్తంగా ఎక్కడ మరి దీనికి కారణం ఏంటంటే ఎన్నికల్ని రాజ్యాంగబద్ధంగా జరిగే ప్రక్రియగా కాకుండా ఒక పార్టీల మధ్య మరి నాయకుల మధ్య ఒక మరి ఈసారి ఎన్నికలు జరిగినాయి. దీనికి పార్టీలు నిందిస్తారు. హిందీ ఈసారి నిరసనంగా నిలబడ్డాయి. దీన్ని పూర్తి పార్టీ తరఫు నుంచి మేము ఖండిస్తా ఉన్నాము. ముఖ్యంగా ఏంటంటే వైసీపీ పార్టీ మరి వాళ్ళ ఆల్రెడీ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ నివేదికలు ఆల్రెడీ వచ్చాయి. ఆ పార్టీ ఈసారి ఎన్నికల్లో ఓటమి చవి చూస్తున్నదన్న ఒక ప్రచారం జరగడంతో వాళ్ళు ప్రెస్టేషన్ కి వెళ్లి అనేక చోట్ల విధ్వంసకాండ పాల్పడ్డారన్నది స్పష్టంగా ఒప్పుకోకపోయినా కానీ ఇవాళ కనపడుతున్న మరి సాక్ష్యాలు కానివ్వండి చూస్తుంటే కనుక అదే ఏమంటే ఆయన వైసీపీ మిత్రుడు చెప్తా ఉన్నారు రిగ్గింగ్ పాల్పడితే మీరు కూర్చోవాలని. ఈవీఎంలు పాల్గొడతాం రాజ్యాంగబద్ధం అని సమాధానం చెప్పమానండి. ఈవీఎంలు పాల్గొట్టడం అది రాజ్యాంగబద్ధమా ప్రజాస్వామ్యబద్ధమైన చర్యనా? సమర్థించుకుంటారా? అట్లాగే తెనాల్లో జరిగిన ఇన్సిడెంట్ అన్నాపత్రి శివకుమారు జనసేన పార్టీ టీడీపీ పగలగొట్టినప్పుడు ఏం చేశారండి? జనసేన పార్టీ టీడీపీ అక్కడ ఉన్న రామకృష్ణారెడ్డి నేర్చుకుంది రాజ్యాంగం గురించి ఇదేనా? నేర్పుతున్నది రాజకీయ నాయకులు అంటే ఏమి నేర్పించారో ప్రజలు తెలుసండి. మీరేం మాట్లాడాల్సిన ఒక వ్యక్తి గెలుస్తున్నాడంటే ఆయన మంచిగా ఇదంటే ప్రజాస్వామ్యం, ఇదా రాజ్యాంగం? 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి చెప్పండి, ఇదా సమర్థించుకుంటారా? మీరు సమర్థిస్తారని చెప్పండి. కాంగ్రెస్ నేత పార్టీలను బట్టి మీ కామెంట్ పార్టీలను బట్టి మీ చర్యలు మీ మాటలు మారుతాయా? అక్కడ అధికారులు చెప్పాలి ఇది చెయ్యాలి కానీ మీ అభ్యర్థి కంప్లైంట్ ఇవ్వాలి. ఈవెన్ పాల్గొడతారా? ఇదే రాజ్యాంగం నేర్పింది. 5 సార్లు ఎమ్మెల్యే నేర్చుకుంది. 5 సార్లు కాదు 4 సార్లు గెలిచారు ఆయన. 5వ సారి కంటెస్ట్ చేస్తున్నారు. 4 సార్లు గెలిచారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. బాజీ గారు నేనేమంటున్నానంటే సరే రిగ్గింగ్ జరిగిందని ఒక ఆక్రోశంలో నేను పగలగొట్టానని వాళ్ళు ఆ పార్టీ నేతలు డిఫెండ్ చేసుకుంటున్నారు. ఒక పాయింట్ ఏంటంటే సరే రిగ్గింగ్ కు ముందున్న వీడియో కూడా రిలీజ్ చేస్తే క్లారిటీ ఉండేదే, ఒక్క దాన్ని పట్టుకునే డ్రాగ్ చేస్తున్నారనే వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. బాజీ గారు, వెంకటేష్ గారు ఆవేశంలో కత్తితో పొడిస్తే నేరం కాదా? క్రిమినల్ ఎందుకు పారిపోయాడు పిన్నెల రామకృష్ణారెడ్డి? ఓటింగ్ జరిగిన తర్వాత ఎందుకు కనుమరుగయ్యాడు? సమాధానం చెప్పాలా? ఈవేళ వీడియో రిలీజ్ అయిన తర్వాత కాదు, అంతకు ముందే ఆయన కారణం ఏంటి? ఆయన ద్వారా తప్పు జరిగిందని ఆయన తెలుసు. ప్రేరేపించడానికి ఎక్కువ శిక్ష పడాలా? అలాగైతే మీ టీడీపీ జనసేనకే పడాలా? ఈ రోజు ఆయన ఈవీఎంలు భద్ర కొట్టాలంటే
మా ఏజెంట్లు వాళ్ళు తప్పు పట్టుకున్నారు. చేశారని రాజ్యాంగం వాళ్ళు చెప్పిందా మీకు? తప్పు లెక్కించమని? చేశారని మీరు రాజ్యాంగంలో చెప్తారా? రాసుందా మా ఏజెంట్లు వాళ్ళు తప్పు పట్టుకున్నారు? చేశారని మీరు భారత దోషం రాజ్యాంగం చేస్తారా? ఉందా? మనుషులు కొట్టుతారా? వెంకటేష్ గారు కొడతారా? వెంకటేష్ గారు Please, please. వెంకటేష్ గారు భారత రాజ్యాంగం జనార్దన్ గారు, చెప్పాలా? please, please. మా జనార్దన్ గారు. కాంగ్రెస్ వెంకటేష్ గారు. సరే, వెంకటేష్ చేయండి. గారు. భారత రాజ్యాంగంలో ఏమైనా రాసుందా? ప్లీజ్ ప్లీజ్ ఒకేసారి మాట్లాడదు. ముగ్గురిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ముగ్గురు ఒకేసారి మాట్లాడడం వల్ల డిబేట్ అర్థం కాదు. ప్లీజ్ ఒకరి మాట ఒకటి జనాల్లోకి వెళ్ళదు. నేను ప్లీజ్ ఒక్క నిమిషం రిక్వెస్ట్ ద్వారా- చేస్తున్నాను. అదే బ్రేక్ తర్వాత డిబేట్ కొనసాగిద్దాం. ఫస్ట్